ఒక చిన్న గ్రామంలో సాయి అనే అబ్బాయి ఉండేవాడు. అతడు చాలా తెలివైనవాడు, కాని చదవాలనే ఆసక్తి తక్కువ. రేపు చదువుతాను అని రోజూ చెప్పి ఆటల్లోనే సమయం గడిపేవాడు. తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినేవాడు కాదు. ఒకరోజు పాఠశాలలో గురువు ఒక పోటీ పెట్టారు. విజేతకు బహుమతి ఇస్తామని చెప్పారు. సాయి కూడా పాల్గొన్నాడు, కాని సరైన సిద్ధం లేకపోవడంతో ఓడిపోయాడు. అతనికి చాలా బాధగా అనిపించింది. అదే రోజు సాయి తన తాత దగ్గరకు వెళ్లి తన బాధ చెప్పాడు. తాత అతన్ని పొలానికి తీసుకెళ్లాడు. అక్కడ కష్టపడి పనిచేస్తున్న రైతును చూపించి, విత్తనం నాటిన వెంటనే పంట రాదు, రోజూ శ్రమిస్తేనే మంచి పంట వస్తుంది అని చెప్పారు. ఆ మాటలు సాయి మనసును తాకాయి. ఆ రోజునుంచి సాయి రోజూ సమయానికి చదవడం మొదలుపెట్టాడు. ఆటలకు కూడా కొంత సమయం పెట్టి మిగిలిన సమయం చదువుకు వినియోగించాడు. కొద్ది నెలల్లోనే అతడి చదువు మెరుగైంది. తరువాత జరిగిన పోటీలో సాయి మొదటి బహుమతి గెలిచాడు. తల్లిదండ్రులు, గురువులు గర్వపడ్డారు. సాయి తన తప్పును అర్థం చేసుకుని జీవితంలో మార్పు తెచ్చుకున్నాడు. నీతి: నిరంతర శ్రమ మరియు క్రమశిక్షణ ఉంటే విజయం తప్పక లభిస్తుంది.